అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీదేవి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని రకాల పేర్లు బాగా కలిసొస్తాయి. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి ఏరికోరి అలాంటి పేర్లు కూడా పెడుతూ ఉంటారు. జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను బాగా అదృష్టవంతులుగా చూస్తూ ఉంటారనమాట. అందుచేత అలాంటి వాళ్ళు ఆ పేరుతోటి పదే పదే పిలవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ప్రత్యేకంగా ఆ అక్షరాలు వచ్చేలాగా వాళ్ళకి ఆ పేర్లు పెడుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. వాళ్ళ కాళ్ళ అడుగులు పడితే చాలు అక్కడ ఆనందం వెల్లువిరుస్తుంది అని. ఆ అమ్మాయిల పేర్లేంటంటే ఆ అనే అక్షరంతో మొదలై అబిత, అన్విత, అపూర్వ ఇలాంటి అక్షరాలతో మొదలయ్యేటటువంటి ఏ పేరైనా సరే వాళ్ళకి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. తెలివైన వారు, కష్టపడి పనిచేసే గుణం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాబట్టి నగదు కొరత ఉండదు. ఇక సా అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు సరస, సరస్వతి ఇలాంటి వాళ్ళు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు. వాళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఇక 2 అక్షరాల పేర్లు ఉన్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్తారు. 2 అక్షరాల పేర్లు జ్యోతి, లత ఇలాంటి పేర్లనమాట. అందులో లా అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుకి తిప్పుకుంటారు వాళ్ళ మాటలతో. వాళ్ళకి మంచి మాటకారులు వాళ్ళు. వాళ్ళలో భిన్నమైన ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనే చూస్తూ ఉంటారనమాట. ఇక నా అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిల్ని చాలా అదృష్టవంతులుగా ఎందుకంటే వాళ్ళు భర్తలని అమితంగా ప్రేమిస్తారు. అలాగే వీళ్ళకి అత్తవారింట్లో కూడా గౌరవం ఉంటుంది. ఈ రోజుల్లో కోడళ్ళకి అత్తవారింట్లో గౌరవం ఉంది అంటే చాలా గొప్ప విషయమే. ఇక చాలా అరుదుగా మొదలయ్యే అక్షరం ఏంటంటే ట. ట అనే అక్షరంతో అసలు సామాన్యంగా పేర్లు ఉండడమే చాలా తక్కువ. కానీ అలా గనక ఉంటే ఆ అమ్మాయిలు చాలా నిజాయితీ పరులు, కష్టపడే గుణం ఉన్నటువంటి వాళ్ళు. అత్తమామలకి ఈమె గనక కాలు పెడితే ఆ ఇంట్లో వాళ్ళకి అదృష్టం కలిసొస్తుందనమాట. జీవితంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండవు అలాంటి వ్యక్తులు ఉంటే గనక. ఇక ఎవ్వరూ కూడా నదుల పేర్లు మాత్రం ఎప్పటికీ పెట్టుకోకూడదు అంటారు. నదుల పేర్లు నర్మదా, తపతి, గంగా, కావేరి ఇలాంటి పేర్లు గనక పెట్టుకుంటే చాలా కష్టాలొస్తాయి అని అంటారు. నదుల పేర్లు మాత్రం ఎప్పుడూ పెట్టుకోకూడదు అంటుంది శాస్త్రం కూడా. అందుచేత ఈ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు గనక పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.